మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు. మిమ్మల్ని ఎవరైనా శపించారనుకోండి, తిరిగి శపించడం కాదు. మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి, తిరిగి తిట్టడం కాదు. దానికి బదులుగా ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా తిట్టారనుకోండి, సూత్రం ఏంటి? గాడ్ బ్లెస్ యూ అనేయండి. ఎవరిని ఎప్పుడు శపించకండి. పొరపాటును కూడా శపించకండి. కోపంలో కూడా అనేయొద్దు. శాపానికి చాలా బలం ఉంది, చాలా శక్తి ఉంది. మనం ఏదో అనేస్తాం. తల్లిదండ్రులు పిల్లల పట్ల కొంచెం ఓర్పు, సహనం కలిగి ఉండండి. కోపం వస్తుంది, వాడు చేసేటువంటి తప్పులకి కోపం వస్తుంది. ఏమని శపిస్తారు? 4 ఆడపిల్లలు పుట్టేళ్ళరా నీకు. మనం చాలా మాట్లాడేస్తాం, నిజానికి చాలా మాట్లాడేస్తాం. తర్వాత భరించాల్సింది వీడు. తల్లి అన్న మాటలు పిల్లలకి ఖచ్చితంగా తగులుతాయి. తండ్రి అన్న మాటలు పిల్లలకి ఖచ్చితంగా తగులుతాయి. బిడ్డలు ఎప్పుడైనా తల్లిదండ్రులు శపిస్తారా? ఎందుకు శపించరు? సేవ చేయాల్సి వచ్చింది అనుకోండి, పెద్ద కొడుకుకి తల్లిని అప్పచెప్పారు, ఆ మంచం మీద ఉంటుంది పాపం. ఎలా శపిస్తారు చెప్పండి? ఇది ఎప్పుడు పోతాదో అని చూస్తున్నాను అంటారు. అంటారు, ఖచ్చితంగా అంటారు. ఈడు ఎప్పుడు పోతాడో అని చూస్తున్నాను అంటారు. తప్పు, పొరపాటు. పిల్లలు పొరపాటును కూడా తల్లిదండ్రులను శపించకండి, మీరు శాపానికి గురవుతారు. తల్లిదండ్రులను శపించు వారి దీపము నడి చీకటిలోనే ఆరిపోతూ ఉంది. తల్లినైనను తండ్రినైనను శపించు వానికి మరణమే దండనము. పిల్లలు ఆలకించారో లేదో మరి తెలియదు.